చంద్రబాబుకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి నాయకుడిగా చూడాలని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటూ ఉంటారు. సో నిజంగానే చంద్రబాబు తెలుగుదేశం పార్టీని అధిరోహించడాన్ని ఇంకా చాలామంది తెలుగుదేశంకి సంబంధించిన ముఖ్య నాయకులు జీర్ణించుకోలేరు. అసలు చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీతో ఏం పని? చుట్టం చూపుగా వచ్చిన వాడు మరి నిజంగా కూతురికి సంబంధించిన భర్త, తన అల్లుడు ఎంతవరకు అంతవరకే. కానీ మరి నిజమైనటువంటి తాత యొక్క భావాలు వారసత్వం ఎవరికి వెళుతుంది అంటే మనవడికే. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అధినాయకుడిగా కావాలని చాలామంది మరి రామారావు గారి తరపు వర్గం వాళ్ళు ఇప్పటికీ భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మరి నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎన్టీఆర్ నిలబడేటువంటి అవకాశం వస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం నారా చంద్రబాబు నాయుడికి పదవుల విషయంలో కనుక ఏదైనా అడిగితే చంద్రబాబు దెబ్బకి షాక్ అవడం గ్యారంటీ. ఎందుకంటే ఇంతవరకు తనకంటూ ఒక ప్రత్యేక పదవి కోసం అయితే ఆయన అడగలేదు. కానీ వస్తే ఎలా ఉంటుందనేది మాత్రం అందరూ బాగా ఊహించగలరు అంటూ చెప్తున్నారు. అందుకే చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చే షాక్కి దెబ్బకి ఆయనకి దిమ్మ తిరిగిపోతుంది. ఎన్టీఆర్ సీఎం హోదాని కనుక ఆక్రమిస్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంది అంటున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు స్థానంలో కొణిదెల స్థానంలో మన నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఉంటే గతంలో చేసినటువంటి రామారావు గారి రాజకీయం మళ్ళీ చూస్తామంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.